రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మన మీద అనేక మంది శత్రువులు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వారు, పరిస్థితులు మనకు వ్యతిరేకమైపోయి లేక మన అభివృద్ధిని చూసి వారవలేని అసూయ చెందినవారు కానీ, లేక మన మంచితనాన్ని అవకాశవాదముగా తీసుకొని మరి దాన్ని బట్టి మనకు ఏదో కీడు చేయాలి అని చూసేటువంటి వారు కానీ అనేకులు మరి నీతోటి మానసికంగా యుద్ధం చేస్తారు, భౌతికంగా యుద్ధము చేస్తారు. అలాగే దురాత్మల సమూహములు ఆత్మీయంగా కూడా నీతో యుద్ధము చేస్తారు. ఎందుకంటే మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో అని కూడా వాక్యం చెప్తుంది. అలాగని ఆ శరీరులు పోరాడరని కాదు, ఆ శరీరుల్లో ఆ దురాత్మ ప్రేరేపణ చేతే వారు మనకు వ్యతిరేకమయ్యి మనకు వ్యతిరేకంగా ఆ యుద్ధాలను కొనసాగిస్తారు. అయితే అలాంటి వాటన్నిటి నుండి వారు ఎంత వ్యర్థంగా నీతో యుద్ధం చేసినా కానీ నిన్ను విడిపించుటకు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి వారు నీపైన విజయము పొందజాలరు. ఇది యెహోవా చెప్తున్నటువంటి వాక్కు. ఆయన నోట నుండి స్వయంగా ఆయన పలికినటువంటి మాట కాబట్టి దీనిని ఎవడూ కూడా రద్దుపరచజాలడు. కాబట్టి మనమందరము ధైర్యం తెచ్చుకుందాం. ఎవరైతే మరి నీతో యుద్ధం చేస్తున్నారో మరి వారందరి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే నీవు దేవుని పక్షంగా ఉండాలి. నీవు నీ ఇష్టానుసారం చేస్తూ లోకానుసారం నీవు ప్రవర్తిస్తూ దేవుడు నా పక్షాన ఉన్నాడులే, నా శత్రువుల పైన నాకు విజయం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. నీవు దేవుని పక్షంన లేకపోతే నీ శత్రువుల చేతికే ఆయన నిన్ను అప్పగించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్ను మార్చటానికి. కాబట్టి దేవుడు నిన్ను మార్చే బదులు నిన్ను నువ్వు మార్చుకుంటే ఈ ఉగ్రతలన్నిటినీ కూడా నీవు తప్పించుకోవచ్చు. దేవుడు శిక్ష విధించటానికి మునిపే నీకు నువ్వే సరిచేసుకొని ఆ శిక్షకు సరైనటువంటి పశ్చాత్తాపం పొందినట్లయితే దాని నుంచి తప్పించుకొని నిజముగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నీ శత్రువులపైన విజయం సాధిస్తావు. లేకపోతే కొంతకాలం మరలా అపవాది చేతికి నీవు అప్పగింపబడవలసి వస్తుంది. అపవాది జల్లిస్తాడు. మరి దేవుని యొక్క కృప ఉంది కాబట్టి నీవు తెలుసుకొని వచ్చేస్తే మరి దేవుని యొక్క రక్షణను నీవు మరలా రుచి చూడవచ్చు. లేకపోతే ఇస్కరియోతు యూదాలాగా అదే విధమైన నాశనానికి కూడా నీవు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనస్సును నూతనపరుచుకోవాలి. మనస్సులో ఎప్పుడూ కూడా దయ, ప్రేమ, జాలి, కనికరము, నీతి, పరిశుద్ధత ఇవన్నీ కూడా మనం పెంపొందించుకునేలాగున ప్రతిరోజు వాటి నిమిత్తము ప్రార్థన చేయాలి. మన భౌతిక అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆత్మీయంగా మనం బలపరుట కోసము మనము ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నీతో ఏ ఒక్కరు యుద్ధము చేసినా సరే ఏ ఒక్కరూ నిన్ను గెలవలేరు. ఆత్మీయంగా కానీ శరీరపరంగా కానీ ఏ పోరాటము ఏ యుద్ధము వచ్చినా సరే అన్నిటిలోనూ నీవే విజయం సాధిస్తావు. ఎందుకంటే నీకు తోడుగా ఉన్నటువంటి వాని శక్తి నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి దేవుని మాట విందాము, దేవుని వాక్కు ప్రకారం నడుచుకుందాము. ఆ వాక్కు ప్రకారం నడుచుకొని ప్రతి పరిస్థితి పైన, ప్రతి శత్రువు పైన, అపవాది పైన ఎల్లప్పుడూ అత్యధిక విజయాన్ని పొంది దేవుని నామాన్ని మన ద్వారా ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినము మా యొక్క జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అద్భుతమైన రీతిలో మీరు మాతో మాట్లాడేటువంటి దేవుడు, మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడు కాబట్టి మరొక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచున్నారు. అవునయ్యా, మేము నీతో పాటు ఉండి నీ పక్షమున ఉంటే మాతో ఎంతమంది యుద్ధం చేసినా శరీర పోరాటమైన ఆత్మీయ పోరాటమైన మరి విడిపించటానికి నీవు తోడుగా ఉన్నావు కాబట్టి ఏ ఒక్కరూ మా పైన విజయం పొందజాలరని మీరు ఖచ్చితంగా చెప్పిన ఈ వాక్కును బట్టి మేము నమ్మి విశ్వసించి అలాగే ఇష్టానుసారం లోక ప్రకారం నడుచుకోకుండా నీలో ఆత్మీయంగా మేము ఎప్పటికప్పుడు ఎదుగుతూ ప్రతిరోజు నూతనపరుచుకుంటూ నీవిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆశీర్వదింపబడే కృప అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్.